5 సార్లు టైటిల్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్కు దారుణ పరాభవాన్ని రుచి చూపించింది కోల్కతా నైట్ రైడర్స్. శుక్రవారం చెన్నైలో జరిగిన మ్యాచ్లో 8 వికెట్లు 59 బంతులు మిగిలుండగానే కోల్కతా నైట్ రైడర్స్ 103 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు కోల్పోయి అవలీలగా ఛేదించింది. లక్ష్యం చిన్నదైనా కేకేఆర్ ఓపెనింగ్ జోడి దూకుడుగానే ఆడింది. క్వింటన్ డికాక్, సునీల్ నరైన్ సిక్సర్ల వర్షంతో చెన్నై ఆత్మవిశ్వాసాన్ని అధపాతాళానికి తొక్కేశారు. 16 బంతుల్లో 3 సిక్సర్లతో 23 పరుగులు చేసిన డికాక్ 5వ ఓవర్ తొలిబంతికి అన్షుల్ కాంబోజ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. అయితే నరైన్ పరుగుల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయారు. కేకేఆర్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ కోల్పోయి 71 పరుగులతో సురక్షితంగా నిలిచింది. 8వ ఓవర్ తొలిబంతికి నరైన్ను నూర్ అహ్మద్ బౌల్డ్ చేశాడు. అప్పటికే స్కోరు 85కు చేరింది. ఫస్ట్ డౌన్లో వచ్చిన కెప్టెన్ అజింక్య రహానే రింకుతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. 1 6 1 4తో రహానే 20 పరుగులతో, 1 6 1 4తో రింకు సింగ్ 15 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. తాజా విజయంతో 6 పాయింట్లు సాధించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి చేరి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా 5వ ఓటమితో సిఎస్కే 2 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. తాజా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ మ్యాచ్కి తీసుకట్టుగా మారుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తూ 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 103 పరుగులు చేసి సొంతగడ్డపై లోయెస్ట్ స్కోరు నమోదు చేసింది. పవర్ ప్లేలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి కేవలం 31 పరుగులే చేసిన చెన్నై ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. శివం దూబే టాప్ స్కోరర్ 29 బంతుల్లో 3 ఫోర్లతో 31 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 21 బంతుల్లో 1 సిక్సర్ 2 ఫోర్లతో 29 పరుగులు చేశాడు. అది 2 సార్లు క్యాచ్ వదిలేయడంతో. వీరు కాక రెండంకెల స్కోరు అందుకుంది ఇద్దరు. రాహుల్ త్రిపాఠి 16 పరుగులు, డెవాన్ కాన్వే 12 పరుగులు చేశారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కివీ స్టార్ బ్యాటర్ రచిన్ రవీంద్ర దారుణంగా ఫెయిల్ అయ్యాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. జడేజాతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన దీపక్ హూడా డకౌట్గా వెనుతిరిగితే మరోసారి కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న ధోని కేవలం 1 పరుగుతో ఫ్యాన్స్ను నిరాశపరిచాడు. అశ్విన్ సహా మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. ఆల్అవుట్ కాకుండా ఉండటమే సిఎస్కేకు ఊరట. చెన్నై సూపర్ కింగ్స్ పతనంలో కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ది కీలక పాత్ర. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మిగతా పని మరో మణికట్టు మాంత్రికుడు వరుణ్ చక్రవర్తి, పేసర్ హర్షిత్ రాణా పూర్తి చేశారు. ఇద్దరు చెరో 2 వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీ, వైభవ్ అరోరా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొన్ని సీజన్లు ఆడిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే, మొయిన్ అలీ పక్కా ప్లాన్తో చెన్నైను దాని సొంత గడ్డపైనే చేదు అనుభవాన్ని మిగిల్చారు.